చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి, టమాటాలు వేసాను, టమాటాలు కూడా వేగినాయండి. ఈ టమాటాలు కూడా వేగినాయి. ఓకేనా ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేగినాయి. ఇప్పుడు చేపలు వేస్తున్నానండి. చేపల కంటే ముందు చేపలు వద్దులేండి, ఇప్పుడు కారం వేసేద్దాం. ఇప్పుడు కారం అండి, కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇదిగో ఉప్పు సరిపడా వేస్తున్నానండి. సరిపడా ఉప్పు వేసానండి. చెక్క వస్తుందండి, పొయ్యి చెక్క. సరిపడా ఉప్పు కారం వేసా. ఇప్పుడు పచ్చివాసన పోయింది, దించేసి మనం పసుపు కూడా అండి, పసుపు కూడా వేసేసి కలిపేయాలి. కలిపేసి పసుపు కూడా వేసేసి ఇప్పుడు కలిపేసాను కదండి. ఇదిగో చేపలు వేస్తున్నాను. ఇప్పుడు చేపలు వేసేసి మంచిగా వేగిన తర్వాత మనం చేపల్లో కొంచెం కరివేపాకు ఉండిపోయిందండి. చేపల మీద వేసాను ఇందాక, అందుకే కరివేపాకు చేపల మీద ఉండిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవాళ చూడండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఇక అంతేను ఫ్రెండ్స్, బాగా ఉడికినాక ఇక దించేసుకొని తినేయటమేనా. ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి.